హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో మనం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. రైల్వే నుండి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు మనకి 2018లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు సో రెండింటికి కూడా ఒకటే నోటిఫికేషన్ ఉండేది. గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి ఒకటే నోటిఫికేషన్ ఉండేది. సో ఈసారి ఏం చేశారంటే గ్రాడ్యుయేట్ సంబంధించి సపరేట్గా, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి పోస్టులు సపరేట్గా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ వన్ మనకి గ్రాడ్యుయేట్ సంబంధించి పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది అసలు ఏమేమి ఇచ్చాడు అనేది ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునే స్టార్టింగ్ డేట్ వచ్చి September 14, 2024. సో అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చి October 13, 2024. సో 1 మంత్ అయితే టైం ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరెవరు అయితే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి పోస్టులకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏవైతే పోస్టులు రిలీజ్ అయ్యాయో ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఏఎల్పీ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి మరలా పెంచడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఎన్టీపీకి సంబంధించిన కూడా పోస్టులు కూడా పెంచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో ఎవరెవరు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో మనకి మోడిఫికేషన్ డేట్ వచ్చి దీంట్లో మోడిఫికేషన్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మోడిఫికేషన్ డేట్ వచ్చి October 16 to October 25 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 10 days. గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 5 types ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీంట్లో చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సో నెక్స్ట్ వన్ వచ్చి స్టేషన్ మాస్టర్, నెక్స్ట్ వన్ వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజర్, నెక్స్ట్ వన్ వచ్చి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ 5 types ఆఫ్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో డీటెయిల్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ 5 types ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి లెవెల్స్ కూడా ఇచ్చారు. ఏ పోస్ట్ ఏ లెవెల్ సంబంధించిన పోస్ట్ అని. అదేవిధంగా సో వాళ్ళకి కావాల్సిన మెడికల్ స్టాండర్డ్ ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అయితే B2 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. సో ఏవైతే ఇక్కడ పోస్టులు ఉన్నాయో, ఏవైతే 5 types ఆఫ్ పోస్టులు ఉన్నాయో వీటన్నిటికి కూడాను గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన అన్ని పోస్టులు కూడాను ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు అయితే ఉండాలి. సో మీకు కనుక 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు ఉంటే you are eligible to గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ ఎన్టీపీసీ. సో అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి టోటల్ వేకెన్సీ అనేది 1736 ఉంది. సో అన్ని జోన్లు కలిపి కూడాను. సో నెక్స్ట్ వన్ వచ్చి స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి 3144 ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507 ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 732 పోస్టులు. ఓవరాల్గా చూసుకుంటే మనకి 8113 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఏ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తుంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి ఉంటాయో వారు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ యొక్క ఎన్టీపీసీ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ వన్ వచ్చి సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ వన్ వచ్చి మనకి CPT 1 ఉంటుంది. CPT 1 క్వాలిఫై అయితే CPT 2 ఉంటుంది. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ లేదంటే CBAT ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండబోతుంది అనమాట. సో CPT 1 CPT 2 అనేది అన్ని ఎగ్జామ్స్కి కామన్ అనమాట. సో CPT 1 నుండి CPT 2కి 1:15 రేషియోలో సో ఒక పోస్ట్కి 15 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. సో అదేవిధంగా CPT 2 నుండి టైపింగ్ టెస్ట్ ఇన్ కేస్ మీరు కనుక టైపింగ్ టెస్ట్ ఉన్న పోస్ట్కి కనుక మీరు అప్లై చేసి ఉంటే మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైపింగ్ టెస్ట్కి CPT 2 నుండి టైపింగ్ టెస్ట్కి 1:8 రేషియోలో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది నీట్గా క్లారిటీగా
చదువుకొని అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవే ఉన్నాయో అన్నీ కూడా మీ దగ్గరలో పెట్టుకొని అప్లై చేసే ముందు చాలా నీట్గా అప్లై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చి మెడికల్ స్టాండర్డ్. సో ఏ పోస్ట్కి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండబోతుందని ఇక్కడైతే ఇచ్చాడు. సో A2 మెడికల్, A3 మెడికల్ అండ్ B2 మెడికల్ అండ్ C2 మెడికల్ అయితే ఈ విధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో ఓబీసీ వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా SC ST వాళ్ళకి అయితే 5 years. సో మనకి 18 years నుండి 36 అన్నారు కాబట్టి సో దీనికి SC ST వాళ్ళు అయితే 5 years యాడ్ చేస్తే ఓన్లీ 41 years వరకు వాళ్ళు ఏజ్ 41 years ఉన్నా కూడా ఈ యొక్క NTPC నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతుంది. స్టేట్ ఎంపీ యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 500, దీంట్లో 400 ఆఫ్టర్ 61 కంప్లీట్ అయిన తర్వాత 400 అనేది రిఫండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి SC ST క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ వాళ్ళకి 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఆఫ్టర్ CPT 1 తర్వాత ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? స్టేజ్ 1 వచ్చి టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టైమింగ్ వచ్చి 90 minutes అనేది టైమింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ నుండి 40 questions, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుండి 30 questions, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 30 questions అయితే వస్తారనమాట. సో ఓవరాల్గా 100 questions ఉంటే 100 marks అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు CPT 1. సో దీనికి కూడా 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి CPT 1కి సంబంధించి మనకి సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిలబస్, ఏ సిలబస్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ అవేర్నెస్ నుండి కూడా సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి CPT 1 కంప్లీట్ అయిన వెంటనే CPT 2 అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో CPT 2లో కూడా మనకి ఓవరాల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. సో దీనికి కూడా 90 minutes అనేది టైమింగ్ ఉంటుందన్నమాట. సో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుండి 50 అండ్ మ్యాథమెటిక్స్ నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 మార్క్స్ అయితే 35 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మనకి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి కూడా 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో దీనికి సంబంధించి సిలబస్ మనకి సేమ్ సిలబస్ అనమాట. మ్యాథమెటిక్స్ కానివ్వండి, జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా CPT 1కి ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ కూడా CPT 2కి అయితే ఉండబోతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే CBAT వచ్చి మనకి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎవరైతే స్టేషన్ మాస్టర్కి అయితే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే CPT 1 అండ్ CPT 2 అయిన వెంటనే వాళ్ళకి CBAT అనేది కండక్ట్ చేస్తారనమాట. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే టైపింగ్ ఉన్న పోస్ట్కి మాత్రమే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేదంటే 25 words per minute హిందీలో అయితే టైప్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన 5 పోస్టులకి అన్నిటికీ కూడా CPT 1 అండ్ CPT 2 అనమాట కామన్. ఈ 2 పోస్టులు ఈ 5 పోస్టులు కూడా CPT 1 అండ్ CPT 2 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, వీళ్ళకి కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఓన్లీ CPT 1 CPT 2 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ అయితే స్టేషన్ మాస్టర్, ఎవరైతే స్టేషన్ మాస్టర్గా అలా చెప్పాను కదా. సో CPT 1 ఉంటుంది, CPT 2 ఉంటుంది, వీరికి CBAT ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి అహ్మదాబాద్లో వచ్చి 516 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి అజ్మీర్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సౌత్ జోన్ పరంగా లైక్ బెంగళూరు, భువనేశ్వర్ అండ్ సికింద్రాబాద్ అండ్ చెన్నైలో చూద్దాం ఎన్నెన్ని ఉన్నాయి. సో బెంగళూరు పరంగా చూసుకుంటే 496 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి భువనేశ్వర్లో కూడా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, 758 పోస్టులు అయితే ఉన్నాయి. సో సౌత్ జోన్ పరంగా చూసుకుంటే భువనేశ్వర్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అయితే మనకి 758 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి చెన్నైలో చూసుకుంటే 436 పోస్టులు ఉన్నాయి.
సో నెక్స్ట్ మన సికింద్రాబాద్ బోర్డులో ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో సికింద్రాబాద్ బోర్డులో చూసుకుంటే 478 పోస్టులు అయితే ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో మనం జాబ్ చేయాలనుకుంటే సికింద్రాబాద్ అని పెట్టుకోండి, లేకపోతే ఈ యొక్క కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసి మీరు అప్లై చేసుకోండి.